హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ ప్రొఫెసర్ వరప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. నెంబర్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఏ నెంబర్కి ఎలాంటి విశిష్టత ఉంటుంది అనేది కొద్దిగా క్లుప్తంగా వివరించారు. బాగుందండి, ఇట్స్ ఎ గుడ్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్లో మనం వాళ్ళ ఫస్ట్ డేట్ తీసుకొని దాన్ని ఒక సింగిల్ యూనిట్గా మారుస్తాము. అది ఏ ప్లానెట్ తోటి లింక్ అయింది అనేదే న్యూమరాలజీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ నెంబర్ తీసుకుందామండి, అంటే అతను ఫస్ట్కు పుట్టి ఉండొచ్చు, 10th పుట్టి ఉండొచ్చు, 19th పుట్టి ఉండొచ్చు, లేదా 28 పుట్టి ఉండొచ్చు. ఈ సంఖ్యలో మీరు అన్ని 28 టోటల్ చేస్తే 10 వస్తుంది. మళ్ళీ దాన్ని 1 + 0 అంటే 1 వస్తుంది. అట్లాగా ఈ 4 నంబర్స్ని సింగిల్ డిజిట్లు తీసుకురావాలండి. ఈ నలుగురిని 1 నెంబర్లో క్లాసిఫై చేయాలండి. ఓకే. అట్లాగే సెకండ్ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఉంటే సెకండ్ రోజు పుట్టవచ్చు, October 2, అట్లా గాంధీ గారు పుట్టినప్పుడు 2, అట్లాగా సెకండ్ లాగా. మళ్ళీ 12th, 11th, మళ్ళీ తర్వాత 20th, మళ్ళీ తర్వాత 29th. వీళ్ళు నలుగురు సెకండ్ నెంబర్ కేటగిరీ. ఇట్లాగే థర్డ్ నెంబర్, అట్లాగే 4th నెంబర్ మీరు ఈ కేటగిరీస్లో ఉంటుంటాయండి. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏమంటే ఈ నెంబర్ని ఏ దాంతో లింక్ చేయాలి అనేది మనం డౌట్స్ క్లియర్ చేయాలి అండ్ క్లారిటీ ఉండాలి దాని మీద. ఏ ప్లానెట్ తోటి, ఏ గ్రహంతో ఈ సంఖ్య ఇన్వాల్వ్ అయింది అనేది మనకు ఒక నాలెడ్జ్ ఇస్తుంది, ఒక ఐడియా ఇస్తుందండి. ఇప్పుడు జనరల్గా 1లో పుట్టిన వాళ్ళందరినీ సూర్యుడితోటి లింక్ చేస్తారండి. ఎందుకంటే గ్రహాలలో అందట్లో నంబర్ 1లో స్టాండ్ అయ్యేది సూర్యుడు. సూర్యుడు సోలార్ సిస్టమ్ అంటారండి. ఇది సోలార్ సిస్టంలో సూర్యుడే గొప్ప, ఎందుకంటే సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ చుడుతూ ఉంటాయి, అంతే కదండి. సో సూర్యుడు ఈజ్ నంబర్ 1. ఈ నంబర్ 1లో ఈ 4 మంది వస్తారండి. ఈ 1, 10, 19, 28. మరి వీళ్ళందరూ సూర్యుడితో సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి ఏ గుణాలు ఉంటాయంటే సూర్యుడిలాగా వీళ్ళు షైన్ అవుతారండి. లైఫ్లో వీళ్ళు చాలా ప్రధానమైన పోస్టులు ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అవుతారు. వీళ్ళకి అన్ని క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు చెప్పిన మాట అంత ఈజీగా తీసేయరు ఎవరు. వాళ్ళు చెప్పే దాంట్లో సబ్స్టెన్స్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో మ్యాగ్నెటిజం ఉంటుంది. ఆ మ్యాగ్నెటిజం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఆ ఊర్జా ఎనర్జీ అంతా కూడా సూర్యుడి నుంచి వచ్చిందండి వీళ్ళకి. సో అదండి. ఈ డేస్, వీక్ డేస్ చూస్తే సండే అంటారండి. సండే ఇంగ్లీష్లో ఇది ఆదివారం మన తెలుగు దాంట్లో. సో దట్ ఈస్ బిలాంగింగ్ టు ఈ 1 నెంబర్ లింకేజ్. సో వీళ్ళు సండేకు లింక్డ్. సండే చూడండి, అందరూ చర్చికి పోతారు, లేకపోతే ఇంట్లో ఉంటారు, హాలిడే తీసుకుంటారు, ఉత్సాహంగా ఉంటారు. మామూలుగా వెజిటేరియన్ ఫుడ్ తినేటోడు చికెన్ బిర్యానీ తింటాడు ఆ రోజు. సో ఎంజాయ్ చేస్తుంటారు సండే, ఎందుకంటే ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటారండి ఆ రోజు. ఎందుకంటే ఆ ఊర్జకన్నిటికి కారణం న్యూమరాలజికల్గా లింకేజెస్ విత్ నంబర్ 1 ప్లానెట్ సోలార్ సిస్టంలో సన్ అండి. నెంబర్ 2కి ఎలా ఉంటుంది సార్ న్యూమరాలజీ? అట్లాగే అంటే నెంబర్ 2 అనేది చంద్రుడితోటి కూడిందండి, మూన్ తోటి. చంద్రుడు ఏంటంటే నైట్లోనే ఉంటాడు కదండి. ఆయన ప్రభావం అంతా సూర్యుడేమో ఉదయం టైంలో, ఈయననేమో నైట్లో ఉంటాడు. ప్రశాంతంగా అసలు ఉన్నాడా లేదా మనం అంటాం కదండి, పౌర్ణమి రోజు రాత్రి ఏమి రేయిరా నాయనా, ఇంతకన్నా పీస్ ఆఫ్ మైండ్ ఏముంది, హాయిగా ఉన్నామని ఎక్కడో పోతుంటాం. అలాంటి ప్రశాంతత ఇచ్చేది గ్రహం ఈజ్ మూన్. అట్లాగే ఈ 2 వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. మార్నింగ్ టైంలో అంతా ఏమి చేయనట్టు సాధురాంలాగా ఉంటాడు. నైట్ ఎప్పుడైతే సూర్యుడు అస్తమించినాడో యాక్టివ్ అవుతాడు. ఆయనకి ఎనర్జీ అంతా కూడా మూన్ నుంచి వస్తుంది. ఆయన చెప్పే శాస్త్రాలంతా కూడా, మాటలంతా కూడా కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి చూడవచ్చు. ఈ సెకండ్ పుట్టినోడు ఈయన డే వచ్చి మండే అండి, సోమవారం మన దాంట్లో. సార్ నెంబర్ 3కి ఎలా ఉంటుంది? అట్లాగే మీరు నెంబర్ 3లో కూడా ఇన్ ఇంగ్లీష్ క్యాలెండర్ ఈజ్ లింక్డ్ విత్ ప్లానెటర్ జూపిటర్ తోటి లింక్ అయిందండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. గురువుడు అతను మన హిందూ అస్ట్రాలజీలో. ఈ గురువులో కూడా చాలా సైన్సెస్ ఉన్నాయి. దాని మీద కూడా వీళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యాక్టివ్గా ఉంటారు వీళ్ళు, ఇండిపెండెంట్గా ఎదుగుతారు వీళ్ళు. వాళ్ళ ఓన్ బేసిస్ మీద వాళ్ళు నివసిస్తుంటారు. ఇంకొకటి సపోర్ట్ మీద ఉన్నా వాళ్ళు అది ఎక్కువగా డిపెండ్ కారు. వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్, ఆర్గనైజ్డ్గా ఉంటారు. ఇవన్నీ కూడా గురువు స్ట్రాంగ్ ఉన్నట్లయితే ఏ గ్రహం వీక్ ఉన్నా వీళ్ళని ఎవరిని కదిలించలేరండి. ఈ యొక్క ప్రభావం ఇతనికి ఇంత ఇంపార్టెన్స్ ఉందండి మన శాస్త్రంలో. సార్ నెంబర్ 4 ఎలా ఉంటుంది సార్ న్యూమరాలజీ? అట్లాగే నెంబర్ 4 విచిత్రం ఏంటండి, సూర్యుడు ఉదయం టైంలోనే కనిపిస్తాడండి, నైట్ టైంలో కనిపించడు. కనిపించినంత మటుకు సూర్యుడు లేడా అండి? ప్రపంచంలో ఉన్నాడండి. మనకు కనిపించలేడు కానీ అమెరికాకు కనిపిస్తున్నాడు ఆ టైంలో.
అమెరికాకు కనిపించే టైంలో మనకు కనిపించాడు, మనకు కనిపించేటప్పుడు ఆయనకు కనిపించాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రాత్రి ఉన్నప్పుడు సూర్యుడు అక్కడ కనిపిస్తాడు, అక్కడ రాత్రి ఉన్నప్పుడు సూర్యుడు ఇక్కడ కనిపిస్తాడు. కానీ సూర్యుడు మటుకు ఎక్కడ మాయమైపోలేదు. ఈ 4 నంబర్ వాళ్ళందరూ కూడా సూర్యుడు రాత్రిలో ఉన్నంత ఎనర్జీ ఎట్లుందో ఆ ఎనర్జీ తోటి లింక్ అయి ఉంటుంది ఈ 4 నంబర్ వాళ్ళండి. వీళ్ళు చాలా పవర్ఫుల్గా డెసిషన్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. జనరల్లీ చాలా సక్సెస్ఫుల్ లైక్ 1 లాగా వీళ్ళు కూడా. కానీ ఫెమినైన్ పార్ట్ ఆఫ్ సన్, మ్యాస్కులైన్ పార్ట్ ఏదైతే డే టైంలో ఉన్నాడో అట్లనే నైట్ టైంలో ఉండే సూర్యుడు యొక్క గుణాలన్నీ వీళ్ళకు చెందుతాయండి 4 వాళ్ళకి. సో దే ఆర్ యాజ్ పవర్ఫుల్ యాజ్ 1 నంబర్. వీళ్ళు చాలా పవర్ఫుల్, చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి వీళ్ళ మీద. వీళ్ళు చాలా ఫైనాన్షియల్లీ చాలా ఎదుగుతారు, సక్సెస్ఫుల్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఈ నేమ్ తోటి వైబ్రేట్ అయ్యేటట్లు వాళ్ళ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తోటి వీళ్ళు చేయాలి. వీళ్ళు ఎవరంటే అండి 4 నంబరు, 22 నంబరు, 13 నంబరు, వీళ్ళందరూ 4 కింద వస్తారండి. ఇది కథ అండి. ఓకే, నెంబర్ 5 ఎలా ఉంటుంది సార్? 5 కూడా అట్లాగే అండి. దే ఆర్ వెరీ అట్రాక్టివ్ నంబర్ 5 నంబర్. వీళ్ళు కూడా దే ఆర్ ఆల్సో న్యూమరాలజీ మస్తు సైన్సెస్ వీళ్ళ గురించి చెప్పారు. వీళ్ళ గురించి విశేషంగా ఏం చెప్తారంటే దే ఆర్ వెరీ అట్రాక్టివ్ టు ది ఆపోజిట్ సెక్స్. ఒక ఉదాహరణము, మగవాడు ఫిల్మ్లో హీరో ఈజ్ మోర్ అట్రాక్టివ్ ఇఫ్ ఈజ్ నంబర్ 5, హీ అట్రాక్ట్స్ ది ఫీమేల్. అండ్ ఇఫ్ ఈజ్ అట్రాక్టింగ్ ది మ్యాన్, ఫీమేల్కి 5 నంబర్ ఉంటే షీ అట్రాక్ట్స్ ది మేల్ పర్సన్. వాడు ఈమె దగ్గర పోవాలి కానీ ఈమె వాడి దగ్గర పోడు. దిస్ ఈజ్ ఎ హ్యాబిచువల్ సైన్స్. ఈ న్యూమరాలజీ గురించి ఇంకా చాలా విశ్లేషణగా పోవాలంటే వీ హ్యావ్ డీల్ మెనీ థింగ్స్, బట్ దిస్ ఈజ్ హౌ థింగ్స్ గో ఆన్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లానెట్స్. ఈ ప్లానెట్స్ తోటి అంతా కూడా లింక్ అయి ఉన్నాయి ఇవన్నీ. మనం ఎంత డీప్గా పోయినా అంత డీప్గా చెప్పవచ్చు. కానీ మోర్ దెన్ థియరిటికల్గా డిసెక్ట్ చేసి ఈ ప్లానెట్ ఆ ప్లానెట్ అని కూడా గుణాలతోటి చెప్తుంటుంటే మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది ఇంట్లోనేనా అనేది మాకు అనిపిస్తుంది. కానీ అక్షరాల నిజమండి శాస్త్రం, ప్రతి ఒక్కటి అట్లాగే ఉంటుంది. నెంబర్ 6 గురించి ఎలా? అవునండి, మీరు నెంబర్ 1 టాపిక్ వచ్చారు. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ ప్రెజెంట్ డే. యాక్టివ్గా డిస్కషన్ ఉంది నంబర్ 6. ఈ నంబర్ 6 వీనస్ అనే ప్లానెట్ ఒకటి ఉంది. ఆ ప్లానెట్ తోటి లింక్ అయింది. ఇది మనము దాన్ని ఏం చెప్తామంటే ప్లానెట్ ఆఫ్ లవ్ అండ్ ఇమోషన్స్, వీనస్. ఆ వీనస్ ప్లానెట్ వల్ల అన్ని మన హిందూయిజంలో వీనస్ని తీసుకొచ్చి శుక్రు గ్రహణంతో లింక్ చేసినాడు. శుక్రుడితోటి శుక్రుడు ఏం చేస్తాడంటే లక్ష్మీ ప్రదాయిని అండి శుక్రుడు. శుక్రవారమే ఆయన ప్రభావం శుక్రుడిది. మరి లక్ష్మికి ఏ డేట్ ఇచ్చారండి? జనరల్గా ఇండియాలో హిందూస్లో శుక్రవారమే అండి. సో లక్ష్మి స్థానం ఆయనకి ఇచ్చినారు. అష్టలక్ష్మి 8కి ఇచ్చినా గ్రహాల మటుకు శుక్రుడికే ఇంపార్టెన్స్ ఇచ్చారు లక్ష్మీకి రానికి. ఈ శుక్రుడితోటి ఎవరైతే అసోసియేట్ అవుతారో వాళ్ళకి అన్ని రకాల సకల భోగాలు, సకల విద్యలు, అన్ని రకమైన మెటీరియల్ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి చెందుతాయండి. దీంతో లింక్ అయితే 6 నంబర్ బస్సు వస్తే నోరు మూసుకొని ఆ బస్సు ఎక్కి కూర్చోవాలి. మీ నంబర్ కాకపోయినా మిమ్మల్ని సరిగ్గా దారికి తీసుకొని పోయి హాయిగా డీలక్స్ బస్సులో పోయినట్టు ప్రయాణం సాఫీగా జరిగిపోతుంది. అంత ఘనంగా గ్యారంటీడ్ ఉంది ఈ నంబర్ 6 గురించి అండి. చాలా అద్భుతంగా ఉంది సార్ 6 నెంబర్. లక్కీ ఫెలోస్ అనుకుంటారు. ఆఫ్ కోర్స్ సార్ నెంబర్ 7కి ఎలా ఉంటుంది? 7 కూడా అట్లాగే అండి, 8 కూడా అట్లాగే, 9 అట్లాగే. సో ఈచ్ ప్లానెట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. యాజ్ ఐ వాస్ ట్రైంగ్ టు టెల్ యూ, 7, 8 దీంట్లో ఉదాహరణగా అన్ని గ్రహాలకు వెళ్ళొచ్చు మనం. 7 ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఓషన్ నంబర్స్ అంటారు దాన్ని. ఓషన్స్ తోటి లింక్ అయినప్పుడు చాలా స్పిరిచువల్ నంబర్ అది. 7th నంబర్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సక్సెస్ లేకుండా దాంట్లో పోయిన వాళ్ళ గురించి అడిగితే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ 7 నంబర్ మహేందర్ సింగ్ ధోని 7 నంబర్ పెట్టుకొని ఈ రోజు వరకు నా అన్కాంకరబుల్ హీరో ఆఫ్ క్రికెట్ లాగా చెందినాడు ఆయన. ట్రెమెండస్ బెనిఫిట్స్ జరుగుతుంది. 7th డే ఈజ్ సాబత్ డే అని జూయిష్ క్యాలెండర్లు అన్నారు సాటర్డే, బట్ హిందూయిజంలో ఆ సంఖ్యకు ఆ డేట్ ఇవ్వలేదు. 7th డే 7th వరకే పెట్టుకున్నాము. మన ఎగ్జాంపుల్ మన క్యాలెండర్లో సోలార్ క్యాలెండర్లో 1 నుంచి తీసుకొని పోతాం, 7కి అయిపోతుంది. కానీ 8, 9 ఇంకా 10, 11 కూడా ఉంటాయి. బట్ వీ విల్ ఫోకస్ ఓన్లీ అప్ టు 7, 8, 9 ఈ 4ని ఒక జాగాలో వేసుకుందామండి. సో మీ 7 తోటి 8 తోటి 9 ఈ 3 వేరే కేటగిరీలు వస్తాయి. మీరు కూడా ఈ గ్రహాలలో 8 వచ్చి శని గ్రహంతో మీకు చెప్పబోయేది నెక్స్ట్. అట్లాగే మీకు 9 తోటి మార్స్ తోటి అది కూడా చెప్తాం. మీరు విశ్లేషంగా పోవాలంటే మనం ఇంకా దీని గురించి వీల్ కెన్ డిస్కస్ మోర్ అబౌట్ ఇట్. బ్రాడ్ స్పెక్ట్రంగా ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్స్ 1, 2, 3
అండ్ దెన్ 6 ఈజ్ వెరీ నంబర్. 8 ఈజ్ కొద్దిగా కాంట్రవర్షియల్ నంబర్, ఎందుకంటే పవర్ఫుల్ వాళ్ళు ఎప్పుడు కాంట్రవర్షియల్నే ఉంటారు. Yeah. దాని గురించి డిస్కషన్ మనం చేద్దాము. చాలా మంది పాలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి ఇప్పుడే మనం దాని గురించి డిస్కస్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మనకు వీలైతే ఇంకొక తర్వాత డిస్కస్ చేద్దామండి. Yeah. అట్లాగండి, దట్స్ ఇట్. నెంబర్ 9 వద్దా సార్? నంబర్ 9 కూడా చెప్తామండి. ఎన్టీ రామారావు గారి నంబర్, ఆయన నంబర్ 9ని విశ్లేషంగా ప్రచారం చేసిన వ్యక్తి ఆయననే. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజల్లో అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ నంబర్ 9ని గుడ్డిగా నమ్ముతారు. ప్రతి ఒక్క కార్ నంబరు, బిల్డింగ్ నంబరు అన్నీ 9 పెట్టుకుంటారు. ఇది అంగారకు తోటి సంబంధమైన నంబర్. ఇట్స్ వెరీ వెరీ యాక్టివ్ అండ్ ఫెరోషియస్ నంబర్. ఆయన ఏది కూడా ఈజీగా తీసుకోడు. చచ్చేటప్పుడు కూడా కత్తి తీసుకొని పొడిచి చస్తామంటాడు. నంబర్ 9 ఫిల్మ్ ల్యాండ్ అంతా కూడా 9 తోటే అసోసియేట్ అయింది. వాళ్ళు లాస్ట్ సీన్లో హీరో కొట్టైనా చస్తాడు, లేకపోతే వాడిని సంపాదన చేస్తాడు, ఏదైనా రెండు అవుతాయని సీన్ క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఆ 9కి ఆ పవర్ ఉందని ఆయన వెరీ సూపర్ యాక్టివ్ నంబర్. ఆ నంబర్లో ఇంకా అది అంగారకుడు ప్లానెట్ ఆఫ్ ఫైర్, రెడ్ కలర్తో, ఇవి ఇంకా కాకుండా ఈ శాస్త్రంలో కలర్స్ తోటి కూడా అసోసియేట్ అయింది. మనం చాలా చిన్న ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి దాని విశ్లేషణకి వెళ్ళటంలో ఇంకా నెక్స్ట్ టైంలో మనం ఇంకా వచ్చినప్పుడు కలర్స్ కానీ ప్రజలు కానీ అవన్నీ కూడా చాలా విస్తారంగా డిస్కస్ చేద్దామండి. ఇట్స్ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ఇంత తొందరలో ఇంకా ఎక్కువ చేద్దామని అనుకున్నా తొందరగా ముగిద్దాం. మరి ప్రేక్షకులను కూడా కూర్చోబెట్టాలి, వాళ్ళకి అర్థం కూడా కావాలనే ఉద్దేశంతో తొందరగా కంక్లూడ్ చేస్తున్నానండి. అదే చాలా అద్భుతంగా చెప్పారు సార్. 1 to 9 అంటే 1 to 9లోనే అందరూ ప్రతి ఒక్కరిది ఏదో ఒక నెంబర్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క మెంటాలిటీ గురించి మీరు చెప్పారు. మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ వాళ్ళు ఒకసారి చూసుకుంటారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.